మహాకూటమి విజయం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ఓటమి భయంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. మహాకూటమి అధికారంలోకి రాకపోతే మరోసారి రాజీనామా చేస్తాను అంటున్న కోమటిరెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నల్గొండ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి మనం పానగల్ దగ్గర ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనకు కనిపించడం జరిగింది. సార్, ప్రచారం ఎట్లా జరుగుతుంది? నిన్న సుడిగాలి పర్యటనలు చేశారు కేసీఆర్. ఇప్పటికే 8 నియోజకవర్గాలు తిరిగారు ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి. ప్రధానంగా సీనియర్ కాంగ్రెస్ నేతలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్లనే ఆరోపణలు చేస్తుంటారు. మమ్మల్ని మాటెత్తి అనే ఆయనకు కేసీఆర్ అనే వ్యక్తి నల్గొండ జిల్లాకు చేసింది కాదు కదా. మీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఎస్ఎల్బి సొరంగం 2000 కోట్లతో నీ మొదలుపెట్టించినారు. మా జిల్లా దిశ మార్చేస్తుంది. ఫ్లోరైడ్ సాగునీటి సమస్య పరిష్కారం కుర్చీ చేసుకొని కూర్చుంటున్నాడు. మొత్తం మోసం చేసి కుర్చీ కాదు కదా ఈ ప్రాంతానికే రాలేదు. 5 ఏళ్ళ ఒకసారి యాదగిరి ఊటకు వచ్చిండు, ఒకసారి దామరచల్ల ప్లాంట్కి వచ్చిండు. 20 ఏళ్ల పాలనలో టీడీపీ కాంగ్రెస్ పాలనతో భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. సాగు తాగునీటి కోసం ఇబ్బందులు నల్గొండ జిల్లా వాసులు ఎదుర్కొంటున్నారని నిన్న సభలో కూడా స్పష్టం చేశారు కేసీఆర్. అందుకనే చెప్తున్నా, ఆయనకు నాగార్జున డ్యామ్తో 10 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తున్నాయి సాగరు. మిర్యాలగూడ కానీ నాగార్జున కానీ కోదాడ కాన్ఫరెన్స్లకు 10 లక్షల ఎకరాలు నల్గొండ జిల్లాకు. ఏఎంఆర్పి మేము డిస్ట్రిబ్యూటరీస్ కంపెనీ మెయిన్ కెనాల్ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తే డిస్ట్రిబ్యూటరీస్ని 500 కోట్లు ఖర్చు పెట్టి చేసి ఇవాళ 3 లక్షల ఎకరాలు నీళ్ళు పడుతుంది నా కాన్ఫరెన్స్లో. మరి ఇదంతా ఎట్లొచ్చినట్టు నీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా. రేపు గవర్నమెంట్ వస్తుంది. మా గవర్నమెంట్లో మా ప్రజా మేనిఫెస్టో కాదు, ప్రజలకు సుపరిపాలన అందించడం, పిల్లలందరికీ ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం మా ఏకైక లక్ష్యం. తెలంగాణ వచ్చింది పిల్లల కోసం. ఆ పిల్లలు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. పిల్లలకు కనీసం డిఎస్సి పెట్టలే, ఒక్క డిఎస్సి ఇవ్వలే. 50,000 పోస్టు ఖాళీ ఉండి టీచరు. ఇవాళ కోమటిరెడ్డి అనే వ్యక్తి మీరు చూడండి, రేపు ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉండి అన్ని వర్గాల ప్రజలు తీసుకుపోవడం కాదు, నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు ఏ పదవి లేకుండా ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చేయాలని నా కార్యక్రమం. ఇది మొత్తంగా 100 కాదు 110 కాదు 80 నుంచి 90 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. రాకపోతే నేను రాజీనామా చేస్తాను. రాజీనామా చేయడానికి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు.